ముందుగా నాకు ఈ చైర్మన్ పదవి రావడానికి ముఖ్య కారకులైన మన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ టీసీ వర్మన్న గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన మన చిలక మధురెడ్డి గారికి, ముఖ్యంగా మన పత్తి చంద్రశేఖరన్న గారికి. ఎందుకంటే మా నియోజకవర్గంలో ఆల్మోస్ట్ పెద్ద పదవైన మరణ చైర్మన్, 2 సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు ఇలాగా ఎక్కువ పదవి రావడానికి కృషి చేశారు. సో నేను ముఖ్యంగా వారి అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన మన రాయలసీమ జిల్లా నాయకులందరికీ కూడా, అదేవిధంగా ఇన్ఛార్జీలకి, మన జనసేన కుటుంబ ప్రజలందరికీ కూడా, అందరికీ ఈ అవకాశం ఏంటంటే ఒకరికే వచ్చినది కాదు, దీంట్లో భాగం ఎవరు తగ్గిన తప్పకుండా నాకు రావడానికి ఇక్కడ టీడీపీ వాళ్ళకి, అదేవిధంగా బీజేపీని అందరికి ఇవ్వాలన్నప్పుడు కూర్చుంటే ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలని సమీకరణాల కారణంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, అదేవిధంగా పార్టీల పరంగా కావచ్చు, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ లో ఒక విధంగా ఒక వేరే నేతలకు రావాల్సింది ఇంకో నేతలకు పోతుంది, ఒక వ్యక్తి రావాల్సింది ఇంకో వ్యక్తికి పోతుంది. సో ఇక్కడ నాకు రావడానికి కూడా మిగతా వ్యక్తుల శ్రమ కూడా ఖచ్చితంగా నాకు ఉంటుంది. ఇది అందరి బాధ్యత. ఇది నా ఒక్కరిదే కాదు, మన ఇక్కడ ఉన్న మండల అధ్యక్షులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, మన జిల్లా నాయకులు అధ్యక్షులు కావచ్చు, ప్రతి ఒక్కరి శ్రమతోనే నాకు కూడా రావడానికి కారణం. ఇది నా ఒక్కరి శ్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అదే. ఇది నా ఒక్కరిని భావించడం లేదు. ఈ పదం అనేది మన ఈ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ నాయకులందరికీ కూడా ఖచ్చితంగా దీనిలో బాధ్యత ఉంది. వాళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఏంటంటే మన అనంతపురం జిల్లాకి మనకి ఎటువంటిది లేని సమయంలో కవాతు చేస్తే ఏ విధంగా జరిగింది తెలుసా? అంటే ఒక డీజల్ పెట్టి కింద భూమి అదిరేది అంతా వస్తుంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మన పుట్టమందికి వచ్చారు 2021లో. అప్పుడు కూడా అంతే, జనసమీకరణ చాలా బాగా వివరణ జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి 5 శాఖలు, అంటే ఏ నాయకుడు కూడా రాష్ట్రంలో అన్ని శాఖలు మెయింటైన్ చేయకుండా మన అధ్యక్షులు మెయింటైన్ చేస్తున్నారు అన్ని శాఖలు. సో ఇటువంటి పొజిషన్ లో ఉండి దేశంలోనే ఒక ఘనతగా స్వీకరించిన మన అధ్యక్షుల వారు ఇక్కడికి వస్తున్నారు. తప్పకుండా అటువంటి సపరేట్ అయిన మన నాయకులు కానీ, మన కార్యకర్తలు కానీ అప్పుడు గవర్నర్ టైంలో మన జెండాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళతో పాటు మనం ఏ విధంగా ఉండాలి. మనకి ఒక ఉప్పెనగా వచ్చిన అంటే వాళ్ళకు కూడా మనకు ఉన్నాము. ఎందుకంటే స్థానిక ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఇది సందర్భం ఏంటంటే ఇప్పుడు మనం ఎంత బలంగా చూపిస్తే స్థానిక ఎన్నికలకి అన్ని ఎక్కువ అడగలం. ఖచ్చితంగా మనం చాలా ఉన్నాము, ఇక్కడ బలంగా ఉన్నాము. అంటే ఎమ్మెల్యే సీట్లు ఇక్కడ పోమేయడం మా వద్ద 2 నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు. సో మాకు తెలుసు వాళ్ళకి రావాల్సినవి రాకుండా పోయాయి, ఎంత బాగుందో మాకు తెలుసు. ఇక్కడ మన దగ్గరలో ఒక ఎమ్మెల్యే ఉండింటే ఇంకా ఎన్ని తెచ్చుకోగలమనేది మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ సందర్భంగా మన బలాన్ని నిరూపించుకుంటే రేపొద్దున స్థానిక ఎన్నికలకి ఎక్కువ స్థానాలు ఏదైతే సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఇటువంటి వాటిలో మనకు కూడా కాదు, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే దానికి ఉండే విలువ వేరే ఉంటుంది. ఇవి ఒకటే కాదు. సో ఆల్మోస్ట్ మనకి ఎక్కువ రాయలసీమలోనే ఎక్కువ పదవులు రావడం మన జిల్లాకే, ఉమ్మడి అనంతపురం జిల్లాకే. స్టేట్ డైరెక్టర్లకు కావచ్చు, ఇక్కడ మనకి ఏంటి ప్రతి జిల్లాలోనూ ఒకటే ఇచ్చారు. ఏంటి మన ఏఎంసీ చైర్మన్ మన ఉమ్మడి జిల్లాకి 2 వచ్చాయి. మనకి పక్కపక్కనే కదిరి ఒకటి, మాకు ఒకటి, ఇక్కడ పుట్టపర్తి ఒకటి. సో ఇంకా ఎక్కువ తెచ్చుకోవడానికి నాయకులు సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మన బలనీలు కూడా చేయాలని చెప్పేసి తప్పకుండా ఈ కార్యక్రమానికి మా వంతుగా మేమేం చేయాలో సమీకరణ చేయడానికి తప్పకుండా మేమంతా ముందుంటామని చెప్పి తెలియజేస్తున్న సందర్భంగా